ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ రాసిన అభ్యర్థులకు మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మీద ఇంచుమించుగా 6 డిస్ట్రిక్ట్లు కట్ ఆఫ్ వీడియోస్ చేసాం అనమాట. ఎవరైనా అభ్యర్థులు చూడకపోతే మన ప్లేలిస్ట్లోని ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనే ఉంటుంది ప్లేలిస్ట్. అందులోనే ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించి కట్ ఆఫ్ వీడియోలు అన్నీ పెట్టాను అనమాట. అభ్యర్థులు ఎవరైనా చూడకపోతే దాంట్లో చూడండి. అలానే ఈ రోజు మనం చెప్పుకోబోయే కట్ ఆఫ్ ఏమో ప్రకాశం డిస్ట్రిక్ట్ అనమాట. అయితే చాలామంది డౌట్ పడుతున్నారు అనమాట. అంటే 125+ స్కోర్లు చేసినా సరే మాకు జాబ్ వస్తుందో రాదో, అసలు మేము మంచి స్కోర్ చేయలేదేమో, అలాగే అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు అనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మీకు ఇంతకుముందే చెప్పాను చాలా వరకును. ఏంటంటే వివిధ పేరు మోసిన ఇన్స్టిట్యూషన్స్ కూడా కట్ ఆఫ్ వీడియోలు చేశారు, నేను చూశాను. వాళ్ళు అసలు సెన్స్లెస్గా అనమాట 140+ కట్ ఆఫ్ పెడుతున్నారు. 140+, 135+. అసలు ఎలా పాసిబుల్ అవుతుంది చెప్పండి? ఎందుకంటే పేపర్ అనేది డెడ్ ఈజీ కాదు, ఒక మాదిరిగా వచ్చింది పేపర్. అంటే లాస్ట్ టైం నోటిఫికేషన్లోనే 140 కట్ ఆఫ్లు లేవు. నిజంగా చెప్తున్నాం. లాస్ట్ టైం మనం చూసుకుంటే అంత లీస్ట్ కొన్ని వైజాగ్ లాంటి డిస్టిక్లో అయితే 2-3 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి. అలాంటప్పుడే 138కి పోస్ట్ వచ్చిందనమాట. అలానే మిగతా డిస్టిక్లు చూసుకుంటే 132, అలానే కొన్ని డిస్టిక్లు చూసుకుంటే 126కి కూడా వచ్చినాయి అనమాట. ఎక్కువ పోస్టులు ఉన్న డిస్టిక్లు చూసుకుంటే మనం. అలాంటప్పుడు ఈ నోటిఫికేషన్లో 140 ఎలా పాసిబుల్ అవుతుంది చెప్పండి? అదే అసాధ్యం అనమాట. ఉంటారు 150+ వచ్చిన వాళ్ళు ఉంటారు, 140+ వచ్చిన వాళ్ళు ఉంటారు, అలాగే 130+ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ క్వాలిఫై అయిన క్యాండిడేట్లు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎగ్జాంపుల్ చెప్దాం. ప్రకాశం డిస్ట్రిక్ట్ లాస్ట్ టైం ఎన్ని పోస్టులు ఉన్నాయో ఓవరాల్గా చూసుకుంటే మనకి 88 పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ 88 పోస్టుల్లోనే ఓపెన్లో చూసుకుంటే టాపర్ 138 అనమాట. ఈ టాపర్ స్టేట్ వైడ్ ర్యాంక్ ఎంతో తెలుసా? 65 ర్యాంక్ అనమాట. అంటే 65 స్టేట్ వైడ్గా 65 ర్యాంకరు ప్రకాశం డిస్ట్రిక్ట్లో టాపర్ అనమాట. మరి పోస్ట్ ఎంతకి వచ్చింది తెలుసా? ప్రకాశం డిస్ట్రిక్ట్లో ప్రీవియస్ నోటిఫికేషన్ చూసుకుంటే 126 మార్కులకి ఓపెన్ జనరల్ కేటగిరీ మెన్నకు వచ్చిందనమాట. మెన్నకి వచ్చినప్పుడు అతని ర్యాంక్ ఎంత తెలుసా? 713 అనమాట. 713, 652. 652 ర్యాంకర్కి మీరు పోస్ట్ వచ్చిందంటే నమ్ముతారా? అంటే చూడండి, ఉండొచ్చు లాస్ట్ టైం కంటే ఇప్పుడు 3 రెట్లు పోస్టులు ఉన్నాయన్నమాట ఇప్పుడు క్రితం నోటిఫికేషన్తో కంపేర్ చేస్తే. మరి టాపరే 138, మరి స్కోర్ ఎంతకు వచ్చింది? 126కి వచ్చింది అనమాట. దీన్ని బట్టి చూడండి ఎంత గ్యాప్లో వచ్చిందో. ఇప్పుడు పోస్టులు చూడండి ఎక్కువ ఉన్నాయి కదా ప్రతి డిస్ట్రిక్ట్ కూడా. అందువల్ల ఎక్కువ ఉన్నాయి, అంత ఈజీగా లేదు పేపరు. అలాగనే చూసుకుంటే క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ తక్కువ. ఈ విధంగా అనేక ఈక్వేషన్స్ను మనం క్యాలిక్యులేషన్ వేసుకొని చూడాలన్నమాట ఎప్పుడు కూడా. మరి ఇక్కడ చూసుకుంటే 652 ర్యాంకర్కి జాబ్ వచ్చింది. మరి ఇప్పుడు స్టేట్ వైడ్గానే ఎన్నో ర్యాంకర్కి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే 1000+ ర్యాంకర్కి కూడా పోస్ట్ వస్తుంది అనమాట. ఓపెన్ కేటగిరీలో చూసుకుంటే పోస్టులు ఎక్కువ ఉంటాయి, దాదాపుగా 1100 అలాగ అనుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది. అలానే కొందరికి రూరల్, సిటీ ఈ విధంగా డివైడ్ అయినప్పుడు ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. అందువల్ల అభ్యర్థులు ఎవరు కూడా భయపడిన అవసరం లేదు, గందరగోళానికి గురి కాకండి. దీన్ని మనం ప్రీవియస్ నోటిఫికేషన్ క్యాలిక్యులేట్ చేసుకుని అప్పుడు ఎంత ఉంది, ఎన్ని మార్కులకి పోస్ట్ వచ్చింది, ఇప్పుడు ఎన్ని మార్కులకి రావచ్చు అన్నది మనం క్లియర్గా అనాలిసిస్ చేస్తూ వీడియో పెడుతున్నాను, చూడండి. ఎవరైనా చూడకపోతే మన ప్లేలిస్ట్లో చూడండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన బిఎస్కే వ్లాగ్స్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి నేను 50 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి ఇప్పుడు మనం ప్రీవియస్ కట్ ఆఫ్ ఒకసారి చూసుకుందాం అనమాట. లాస్ట్ టైం చూసుకుంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ 88 పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ 88 పోస్టులు చూసుకునేటప్పుడు ఓపెన్లో 43 ఉన్నాయన్నమాట. ఈ ఓపెన్ అనేటప్పటికి మెన్ ఫీమేల్ ఉంటారు, అలానే ఇందులో హోంగార్డులు వస్తారు, ఎన్సీసీ వస్తారు. ఆ రకంగా చూసినప్పుడు వాళ్ళని మైనస్ చేస్తూ, అంటే ఓపెన్లో జనరల్ కేటగిరీకి ఎంతకు పోస్ట్ కట్ అయిందని మనం చూసుకుంటే 138 నుంచి 126 మార్కులకి, అంటే 138తో స్టార్ట్ అయ్యి 126 క్లోజ్ అయిందనమాట. ఫీమేల్ చూసుకుంటే 112 నుంచి 103 మార్కుల వరకు పోస్ట్ వచ్చిందనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2 ఉంటే 2 కూడా 102 ఒకటి, 99 ఒకటి వచ్చిందనమాట. అలాగే బీసీఏలో 6 పోస్టులు ఉంటే మెన్కి 126 నుంచి 124 వరకు వచ్చింది స్కోర్ వరకును. అలాగే ఫిమేల్ చూస్తే 99 నుంచి 91 మధ్యలో పోస్ట్ క్లోజ్ అయిందనమాట. అలానే బీసీబీకి చూసుకుంటే 9 పోస్టులు ఉంటే 124 నుంచి 119 మార్కులకి పోస్ట్ వచ్చింది. అలాగే ఉమెన్కి 100 నుంచి 93 అనమాట. అలానే బీసీసీకి చూసుకుంటే 1 పోస్టే 109కి వచ్చిందనమాట. అలానే బీసీడీ చూసుకుంటే 6 పోస్టులు ఉంటే 126కి క్లోజ్ అయిందనమాట. అంటే 3 పోస్టులు అనమాట మెన్న, అది ఒకే మార్క్ మీద క్లోజ్ అయిపోయింది. అలాగే ఫీమేల్ చూసుకుంటే 102 నుండి 99 మధ్యలో అనమాట. అలానే బీసీఈ చూసుకుంటే కాంపిటీషన్ హైగా ఉంది ఫ్రెండ్స్. ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎప్పుడూ ఇలాగ ఉంటుంది. చూసుకుంటే 125 నుంచి 123 మధ్యలో క్లోజ్ అయింది. 8 పోస్టులు ఉంటాయి, అందులో మెన్నకి 5 ఉన్నాయన్నమాట. ఫిమేల్కి 87కి క్లోజ్ అయిందనమాట. అలానే ఎస్సీ క్యాండిడేట్లు చూసుకుంటే ఇక్కడ కాంపిటీషన్ టూ హై అనమాట. అంటే 124తో స్టార్ట్ అయ్యి 121తో క్లోజ్ అయింది. అంటే చూడండి కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉందో.
అలాగే ఫీమేల్ 102 నుంచి 101 మధ్య అనమాట. అలాగే ఎస్టీ చూసుకుంటే 118 నుంచి 110, ఇక్కడ కూడా ఎక్కువ ఉంది. 87 మార్కులు ఉమెన్ అనమాట. ఈ విధంగా ప్రీవియస్ నోటిఫికేషన్ మనం చూసుకుంటే ఇలా ఉన్నాయన్నమాట కట్-ఆఫ్లు. అంటే 126 మార్కులకి ఓపెన్ వచ్చిందనమాట. మరి ఇప్పుడు పోస్టులు ఎంత, ఎన్ని మార్కులు వస్తే పోస్ట్ రావడానికి అవకాశం ఉంటుందని మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బీసీఈ ఒకటి, ఎస్సీ ఒకటి, ఎస్టీ కూడా ఆల్మోస్ట్ కాంపిటీషన్ ఎక్కువగానే ఉందన్నమాట. అంటే మిగతా డిస్టిక్లతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎక్కువ కట్-ఆఫ్ ఉండడానికి స్కోప్ ఉంటుంది అనమాట వీళ్ళకి. మిగతా డిస్టిక్లో అయితే అవకాశం లేదనమాట. అలాగే ఇప్పుడు చూసుకుంటే 2025 మనం నోటిఫికేషన్లో చూసుకుంటే ఓపెన్ కట్-ఆఫ్ అనేది మెన్నకి 120 నుంచి 124 మార్కుల మధ్య సేఫ్ స్కోర్ అనమాట. ఇది చూసుకోండి, నేను ముందే చెప్తున్నాను, ప్లస్ ఆర్ మైనస్ 2 నుంచి 3 మార్కులు అనమాట ఖచ్చితంగా వస్తుంది. అంటే 125 ప్లస్ ఉంటే గ్యారంటీ సేఫ్ అనమాట. ఈ విధంగా మ్యాక్సిమం ఇక్కడే క్లోజ్ అవుతుంది అనమాట. లాస్ట్ నోటిఫికేషన్తో కంపేర్ చేసుకుంటే 205 పోస్టులు ఉన్నాయి, అంటే 2.5 రెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. పేపర్ స్టాండర్డ్ బట్టి చూసుకున్నా, ఇప్పుడున్న కాంపిటీషన్, పెరిగిన కాంపిటీషన్ బట్టి చూసుకున్నా, ఎట్టి పరిస్థితుల్లో 120 నుంచి 124 మధ్యలోనే క్లోజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఫీమేల్ 100 నుంచి 105, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులు తక్కువ ఉంటాయి కాబట్టి 100 నుంచి 95 మధ్యలో క్లోజ్ అవ్వచ్చు. అలానే బీసీఏ చూసుకుంటే 119 నుంచి 121 మధ్యలో క్లోజ్ అవ్వచ్చు అనమాట. ఇది 120 నుంచి ఓపెన్, 124 దగ్గర అలా క్లోజ్ అయితే ఇది 119 నుంచి 121 క్లోజ్ అవ్వచ్చు అనమాట. ఫీమేల్ చూసుకుంటే 89 నుంచి 92, అలాగే బీసీబీ చూసుకుంటే 118 నుంచి 120, అలాగే ఫీమేల్ 90 నుండి 95 అనమాట. అలాగే చూసుకుంటే బీసీసీ చూసుకుంటే 104 నుంచి 106, అలాగే ఫీమేల్ 80 నుంచి 85 అనమాట. అలాగే బీసీడీ 120 నుంచి 122 మధ్యలో క్లోజ్ అవ్వచ్చు అనమాట. ఫీమేల్ 95 నుంచి 100 అనమాట. అలాగే బీసీఈ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ, అందుకే ఇంచుమించుగా వీళ్ళకి ఏం తీసుకోరు ఇక్కడ కూడా, క్యాండిడేట్స్ ఎక్కువ కాబట్టి. బీసీఈ క్యాండిడేట్స్ 119 నుంచి 121 అనమాట. ఫీమేల్ 85 నుంచి 90 అనమాట. అలాగే ఎస్సీ 116 నుంచి 118 మధ్యలో క్లోజ్ అవ్వచ్చు. ఫీమేల్ 94 నుంచి 98, అలాగే ఎస్టీ 113 నుంచి 116, ఫీమేల్ 90 నుంచి 95. అలాగే ఏబిఓ ఎస్టీ ఉంటే 100 నుంచి 105 మధ్య, 85 నుంచి 90 ఫీమేల్. ఈడబ్ల్యూఎస్ 115 నుంచి 118, అలాగే ఫీమేల్ 90 నుంచి 92. ఈడబ్ల్యూఎస్ కూడా ఇంకా తగ్గొచ్చు, లేకపోతే 1-2 మార్కులు పెరగొచ్చు. మ్యాక్సిమం తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. ఈడబ్ల్యూఎస్ క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ తక్కువ కాబట్టి. కొందరు ఏంటంటే ఇంకా తగ్గిపోద్ది, 100 మార్కులకు వచ్చేస్తుంది పోస్ట్, 90 మార్కులు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ అలా రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఓపెన్ క్యాండిడేట్లో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ అనమాట ఇది. అంటే 10% అనేది, అంటే మెరిట్ క్యాండిడేట్సే ఉంటారు అనమాట. కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మీరు అనుకుంటున్నారు, రేపు రిజల్ట్ వచ్చాక మీరే చూడండి ఎలా ఉంటుందో. ఈ విధంగా ఇప్పుడు ప్రెజెంట్ నోటిఫికేషన్కి ఇలా కట్-ఆఫ్లు ఉండే అవకాశం ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మీకు వచ్చే స్కోర్లు కూడా కింద కామెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన బిఎస్కే బ్లాగ్స్ అనే తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోలు, నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోలు పెడుతుంటాను. మిగతా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో త్వరలో అవి కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.